హలో అండి అందరికీ. ఈరోజు సెషన్‌లో మనం మెయిల్ మెర్జింగ్ గురించి తెలుసుకుందాం. అసలు మెయిల్ మెర్జింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ హాల్ టికెట్స్ అనేది మనం క్రియేట్ చెయ్యాలి అనుకోండి. మనం ఒక స్టూడెంట్‌దనుకోండి, మనం ఎంటర్ చేసేస్తాం. 2 స్టూడెంట్స్ అనుకోండి, ఎంటర్ చేసేస్తాం డేటా అనేది. ఒక 10 స్టూడెంట్స్ అనుకోండి, ఎంటర్ చేస్తాం. కొంచెం టైమ్ టేకెన్ అయినా సరే, కొంచెం సేపు కూర్చొని మనం ఎంటర్ చేసేస్తాం. అదే ఒక 500 మెంబర్స్‌ది, 1000 మెంబర్స్‌ది మనం డేటా ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఇది వెరీ లాంగ్ ప్రాసెస్. అంటే టైమ్ టేకెన్ ప్రాసెస్. ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం? మెయిల్ మెర్జింగ్ ఆప్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్‌లో మనకి మెయిలింగ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇందులో మనం సెలెక్ట్ రెసిపియెంట్స్ క్లిక్ చేస్తే టైప్ ఏ న్యూ లిస్ట్ అండ్ యూజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటూ కనిపిస్తున్నాయి. 3 కనిపిస్తున్నాయి కదండీ! ఇందులో మనం టైప్ ఏ న్యూ లిస్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తాము. అప్పుడు మనకి ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది బాక్స్ అనేది. కింద కస్టమైజ్డ్ డేటా ఉంది కదా! అది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. కస్టమైజేషన్ కాలమ్స్ అనమాట. అంటే మనకు కావాల్సిన కాలమ్స్ అనేది ఉంచుకోవచ్చు. మనకి అవసరం లేదు అని అనుకున్న కాలమ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మనం కాలమ్స్ అనేవి కావాలి కానీ ఈ నేమ్స్‌తో వద్దనుకోండి, అప్పుడేం చేస్తాం? రీనేమ్ చేసుకుంటాం. మనకు కావాల్సినట్టు రీనేమ్ చేస్తాం. రీనేమ్ క్లిక్ చేస్తే మనకి టైటిల్ అని ఉంది కదా! అక్కడ మనకి టైటిల్ ప్లేస్‌లో వేరేదేమన్నా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కావాలి. నేమ్ అనేదాన్ని ఎంటర్ చేసుకొని ఓకే క్లిక్ చేసామనుకోండి, మనకి కాలమ్ అనేది యాడ్ అయిపోతుంది. మనకి ఎన్ని కాలమ్స్ అయితే కావాలో అన్ని కాలమ్స్ ఉంచుకుని, రీనేమ్ చేసుకుని రిమైనింగ్ అన్నీ కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు. మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా! ఇందులో మనం డేటా అనేది ఎంటర్ చేసుకుంటాం అనమాట. ఎంటర్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తే మన సిస్టమ్‌లో అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్‌లో సేవ్ అయిన డేటాని ఈ వర్డ్ డాక్యుమెంట్‌లోకి ఎలా తీసుకురావాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం సెలెక్ట్ రెసిపియెంట్స్‌లోకే వెళ్తాం. సెలెక్ట్ రెసిపియెంట్స్ ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మనకి ఉండవు. అంటే అన్నీ కూడా హైలైట్ అవ్వకుండా ఉంటాయి. మనం తీసుకొచ్చిన తర్వాత అవన్నీ హైలైట్ అవుతాయన్నమాట. అయితే ముందు మనం టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. హాల్ టికెట్‌కి సంబంధించిన టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఎలా డిజైన్ చేసుకోవాలనేది శాంపుల్‌తో ఒకటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ హోమ్‌లోకి వెళ్ళి ఇన్సర్ట్‌లోకి వెళ్ళి టేబుల్స్ దాంట్లో మనం 3 కాలమ్స్ అండ్ ఒక 4 రోస్ 5 రోస్ వచ్చేలా మనం తీసుకుందాం. టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇందులో మనకి అలైన్‌మెంట్ అనేది కొంచెం తగ్గిద్దాం. డిక్రీజ్ చేద్దాం. అటు ఇటు కూడా. మధ్యలోది పెద్దది ఉండేలా. ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి బాక్స్‌కి ఒక్కొక్క సెల్‌కి, ఒక్కొక్క కాలమ్‌కి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మనకి టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత 2 టూల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. డిజైన్ అండ్ లేఅవుట్ అని చెప్పి. ఈ డిజైన్ అండ్ లేఅవుట్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి హైట్ అండ్ విడ్త్ అనేవి చేంజ్ చేసుకోవడానికి కనిపిస్తాయి. అంటే సెల్ మనకి ఎంత సైజులో అయితే కావాలో అంత సైజు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోవడానికనమాట. ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇంక్రీజ్ చేసామనుకోండి ఇంక్రీజ్ అవుద్ది. ఇలా. నెక్స్ట్‌వన్నీ కూడా సేమ్ సైజులో ఉంచేద్దాం అనుకుంటున్నాను. సో, అలానే ఉంచేస్తాను. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ అన్నీ అలానే ఉంచేద్దాము. నెక్స్ట్ ఇంక్రీజ్. ఈ 2 సెల్స్‌ని కూడా మెర్జ్ చేయాలి అనుకుంటున్నాను. సేమ్ లేఅవుట్‌లోనే మనకి మెర్జ్ సెల్స్ అని కనిపిస్తుంది. మెర్జ్ సెల్స్ క్లిక్ చేస్తే 2 సెల్స్ కూడా మెర్జ్ అయిపోతాయి. అలాగే లాస్ట్ కూడా 4 రోస్ అనేవి మనం మెర్జ్ చేద్దాం. మెర్జ్ సెల్స్ చేసిన తర్వాత ఇప్పుడు కలర్ వేద్దాము అనుకుందామండి. కలర్ వేద్దాం. కొంచెం కనిపిస్తది కదా కలర్‌ఫుల్‌గా. డిజైన్‌లోకి వెళ్తే మనకి షేడింగ్ ఆప్షన్ ఉంటుంది. అందులో మనకి నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. అలా యాడ్ చేసుకున్నాం. ఇటు సైడ్ కూడా సేమ్ షేడింగ్ ఆప్షన్‌లోకి వెళ్తే మనకి కలర్ అనేది చూపిస్తుంది. ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి కలర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఫోటో వస్తుంది. కిందేమో మనకి సిగ్నేచర్ వస్తుంది. ఇలా.
ఇటు సైడ్ ఏమో ఏదైనా కాలేజ్ నేమ్ అనమాట. కాలేజ్ నేమ్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఎం కాలేజ్. COLLEGE రామచంద్రపురం. ఇక్కడ మనం మనం ఇందాక క్రియేట్ చేసిన టేబుల్ అనేది ఇప్పుడు వర్డ్లోకి ఎలా రావాలో చూద్దాం. చూడండి, మెయిలింగ్లోకి వెళ్ళి మనకి సెలెక్ట్ రెసిప్టెంట్స్ క్లిక్ చేస్తే యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని కనిపిస్తుంది సెకండ్ది. అది క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆ ప్లేస్ అనేది ఓపెన్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేసాము అంటే మనకి ఈ వర్డ్ డాక్యుమెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే వచ్చిందని తెలియడం కోసం, ఓపెన్ అయింది అని తెలియడం కోసం రిమైనింగ్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. ఇలా ప్రతిదీ కూడా హైలైట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏమేమి తీసుకున్నామో కాలం నేమ్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. నేమ్, నెక్స్ట్ బ్రాంచ్, నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్రస్. ఇలా మనం కాలమ్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ ఎలా ఎంటర్ చేయాలో చూడండి. మనం కర్సర్ పెట్టి ఏ కాలం దగ్గర ఏం రావాలో చూసుకోవాలి. ఇన్సర్ట్ అండ్ మెర్జ్ ఫీల్డ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనం కాలమ్స్ అనేవి ఏమేమి పెట్టుకున్నాము అనేది అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ దగ్గర నేమ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్రాంచ్ ప్లేస్లో మనకి బ్రాంచ్ కావాలి. సో క్లిక్ చేసి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ క్లిక్ చేస్తే మనకి బ్రాంచ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ తీస్తే సేమ్ మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ ప్లేస్లో హాల్ టికెట్ నెంబర్ పెడతాం. అడ్రస్ ప్లేస్లో అడ్రస్ పెట్టుకుంటాం. అంటే ఏ ప్లేస్లో ఏ మ్యాటర్ రావాలి అనేది మనం చూసుకుని అందులో అది పెట్టుకుంటాం అన్నమాట. ఇలా మనం క్రియేట్ చేసి ఉంచుకోవాలి. అంటే మనం ఏ కాలం అయితే పెట్టుకున్నామో ఆ కాలం అనేది అక్కడ విజిబుల్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏ ప్లేస్లో ఏది రావాలి అనేది చూసుకుని మనం క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫినిష్ అండ్ మెర్జ్ ఫీల్డ్ ఉంది కదండి, ఫినిష్ దగ్గర ఇది క్లిక్ చేస్తే మనకి ఇండివిజువల్ డాక్యుమెంట్స్, ప్రింట్ డాక్యుమెంట్స్, సెండ్ ఈమెయిల్ మెసేజెస్ అని ఉంది కదా, అందులో మనం ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆల్ ఉంది కదండి, ఆల్ దగ్గర ఓకే క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. అంటే ప్రతి దాంట్లో కూడా మనకి డేటా అనేది ఎంటర్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఎవ్రీ పేజ్కి కూడా మనకి డేటా అనేది ఎంటర్ అయిపోయి ఉంటుందన్నమాట. నేను 5 డేటాస్ మాత్రమే తీసుకున్నాను. సో 5 పేజెస్లో మనకి ప్రతిదానికి ఒక్కొక్క పేజ్కి ఒక హాల్ టికెట్ కింద 5 పేజెస్ అనేవి క్రియేట్ అయినాయి. ఇలా మనం ఈమెయిల్ లెటర్స్ పంపించినప్పుడు, ఇంకా ఐడి కార్డ్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మెయిల్ మెర్జింగ్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుందన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.